అంటే చాలా మంది కూడా ఈ లీగల్ ఇష్యూస్ని అంత తరువుగా చూసే పరిస్థితి ఉండదు. కానీ అదే ఇప్పుడు మస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం న్యూస్లో చూస్తే ఎన్ని అసలు ప్రతి నెల ఏదో ఒక న్యూస్ కంపల్సరీ ఉంటుంది. అక్కడ మోసం, ఇక్కడ మోసం, అక్కడ మోసం జరిగింది. సో రీజన్ ఇదే. ఎందుకంటే మనం ఇల్లు కొనాలన్న ఆతృతలో ఉన్నాం, కానీ అది తొందరగా మనం కొనాలనుకుంటున్నాం, కానీ దాని వెనకాల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఖచ్చితంగా మనం చూసుకోవాలి. లీగల్ అనేది మస్ట్ ఇండియాలో. ఎందుకంటే మనం ఇందాకే అనుకున్నాం లూప్ హోల్స్ కూడా అన్నీ ఉంటాయని. ఆ లూప్ హోల్స్తోనే వాళ్ళు కట్టుకుంటారు, కానీ మనం నష్టపోతాం కదా. సో కాబట్టి లీగల్ అనేది చాలా ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్లో. అది చూసుకొని ప్రీ లాంచ్ కరెక్ట్, బిల్డర్ కరెక్ట్, మనకి లీగల్గా ఇష్యూ రాదు. ఫ్యూచర్లో ఏమన్నా నేను వచ్చినా లీగల్గా ఫైట్ చేసి నా ప్రాపర్టీని నేను కాపాడుకోగలను, ఆ క్యాపబిలిటీతోని రిస్క్ తీసుకుంటే ప్రీ లాంచ్ అనేది చాలా ఉత్తమం. లేదు నాకు రిస్క్ వద్దు, ఆ ఫైట్ మోడ్ లేదు నాలో, ఎందుకు తర్వాత లేనిపోని ఇష్యూస్ అంటే మీరు ఇప్పుడు మీ బడ్జెట్కి తగ్గట్టు ఎక్కడ రెడీ టు ఆక్యుపై పొజిషన్లు ఉంది అవి చూసుకొని తీసుకొని దానికి తగ్గట్టుగా అరేంజ్మెంట్ చేసుకొని ఈఎంఐలు తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఉత్తమం. 100% రిస్క్ ఉంటుంది ప్రీ లాంచ్లో. అది ఫ్లాట్ అయినా ప్లాట్ అయినా ప్రీ లాంచ్ అంటేనే సమ్ హిడెన్ రిస్క్ అనేది ఉంటుంది. ఆ హిడెన్ రిస్క్ని ఖచ్చితంగా రిజాల్వ్ చేయాలంటే లీగల్ ఒపీనియన్ ఈజ్ మస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.